కుకింగ్ కబుర్లకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం స్వీట్ కార్న్ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. రెగ్యులర్గా చేసుకునే దోశకు బదులు మీరు కార్న్ దోశ ట్రై చేయండి. కార్న్ దోశ చేయడానికి కావలసిన పదార్థాలు: 2 కప్పులు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి 4 గంటలు నానబెట్టాను. అదే కప్తో స్వీట్ కార్న్ తీసుకున్నాను. 1:1 రేషియో. ఈ 2 కలిపి నానబెట్టుకోవచ్చు. నేను ఇక్కడ మీకు చూపించడం కోసమని ఈ 2 సపరేట్గా నానబెట్టాను. 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క, ఇవన్నీ తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. మీరు ఇది గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ వేయనక్కర్లేదండి. కార్న్లో ఉన్న మాయిశ్చర్ సరిపోతుంది. ఒకవేళ బాగా మందంగా ఉందనిపిస్తే అప్పుడు కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి, బట్ అవసరం లేదు. సో ఇప్పుడు మన పిండి గ్రైండ్ అయిపోయింది. పెన్నం కూడా పెట్టాము, వేడెక్కింది పెన్నం. ఇప్పుడు ఒక 2 గరిటెలు దోశ పిండి వేసి గుండ్రంగా తిప్పుకోండి. పిండిని ఫర్మెంట్ చేయని అవసరం లేదు. గ్రైండ్ చేసిన వెమ్మటే మనం దోశ వేసుకోవచ్చు. చక్కగా దోశ వేసుకొని టమాటో పచ్చడి లేదా రెడ్ క్యాప్సికమ్ పచ్చడితో తింటే బాగుంటుంది. నేను ఇంతకుముందు రెడ్ క్యాప్సికమ్ పచ్చడి రెసిపీ వీడియో చేశాను. దాన్ని నేను ఇక్కడ క్రింద డిస్క్రిప్షన్లో మరియు ఇన్ఫో కార్డ్లో లింక్ చేస్తున్నాను, మీరు చూడవచ్చు. మీరు దోశ ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం కుకింగ్ కబుర్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన దోశ రెడీ.